ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। ఆలగడ్డ పట్టణంలోనే పలు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ ఎన్నికల పరిశీలకులు। జోరుగా కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డి సతీమణి నాగిని రవి సింహారెడ్డి ఎన్నికల ప్రచారం। రాబోయే ఎన్నికల్లో శిల్పా రవిని చిత్తుగా ఓడించాలన్న శిల్పా రవి సోదరి శిల్పా జ్యోతిరెడ్డి। నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేషన్ ఆమోదం। నంద్యాల పార్లమెంట్లో అభ్యర్థుల ఖర్చులపై ఎంసీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఐఆర్ఎస్ అధికారులు మణికందన్ టీకారాం మీనా। సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామంలో రోడ్ షోలో పాల్గొని ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి। చాగలమర్రి మండలం చింతల చెరువు గ్రామంలో ప్రజాగలం కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ మంత్రి ఆలగడ్డ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమాకిల ప్రియ। నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని పలు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ విజయరావు మరియు నంద్యాల జిల్లా ఎస్పీ ఎన్నికల పరిశీలకుడు హిమాన్సు శంకర్ త్రివేదులు ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ సందర్భంగా డీఐజీ విజయరావు మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు। ఎవరైనా అల్లర్లు చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు। నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఆలగడ్డ డీఎస్పీ షేక్ షబుద్దీన్, సిఐ రమేష్ బాబు పాల్గొన్నారు। తో కలిసి ఇక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రివ్యూ చేసినాం। రివ్యూ చేసిన తర్వాత కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వరకు విజిట్ చేసాం। ఇక్కడ ఏదైతే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని కూడా కొన్నిటిని సందర్శించడం కూడా జరిగింది। ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే దానికి సిఏపిఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అనేది కూడా మనము ఈ బందోబస్తులో భాగంగా ఉపయోగిస్తున్నాం। కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క పోలీస్ బందోబస్తుకి సహకరించాల్సిందిగా పేరున రిక్వెస్ట్ చేస్తుంది। థ్యాంక్ యూ। రాబోయే ఎలక్షన్ సందర్భంగా మా గౌరవ రేంజ్ డీఐజీ గారు మరియు పోలీస్ ఎలక్షన్ అబ్జర్వర్ సార్ కూడా రావడం జరిగింది। ఆలగడ్డ అండ్ బనగానపల్లి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని క్రిటికల్ విలేజెస్ గురించి కూడా రివ్యూ చేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। దాంట్లో భాగంగా సార్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే ఇష్యూస్ జరిగినాయో ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ఫిజికల్గా విజిట్ చేసి మాకు ఏం చర్యలు తీసుకోవాలనేది అవన్నీ కూడా గైడ్ చేశారు। సో ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది। సో దానికి అనుగుణంగా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది। వాటిల్లో ప్రజలందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా మళ్ళీ సహకరించాలని కోరుకుంటున్నాను। రాష్ట్రంలో సంక్షేమ పాలన కావాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవి సింహారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు। శుక్రవారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా నాగిని రవి సింహారెడ్డి మాట్లాడుతూ
రానున్న ఎన్నికలు వైసీపీ ప్రపంచం సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. తెలుగుదేశం నాయకులు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నంద్యాల నియోజకవర్గం సంక్షేమ అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. శిల్పా సేవ సమితి ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారస్తులకు రుణాలను అందజేసి వారి జీవితాలలో నింపామని తెలుగుదేశం నాయకులు ఏ ఒక్క పేదవారికి ₹1 కూడా సేవ కార్యక్రమాలు చేయలేదన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వారికి సహాయ సహకారాలు అందించి ఎన్నికలో పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డిలకు 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వరుసకు సోదరి అయిన శిల్పా జ్యోతిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని 36వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నంద్యాల టౌన్ 36వ వార్డులో మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా శిల్పా సోదరి జ్యోతిరెడ్డి మాట్లాడుతూ, స్వయాన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి చెల్లెల్ని అయినా నాకు ఆయన పాలన నచ్చగా ప్రజలపై ఆయన చేస్తున్న అన్యాయాలను సహించలేక బయటకు వచ్చానన్నారు. శిల్పా కుటుంబ పాలన నుంచి నంద్యాలను విముక్తి చేయాలని ఆమె కోరారు. అనంతరం ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఒక ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, నంద్యాల పట్టణంలో అభివృద్ధి ఏమైనా జరిగింది అంటే బై ఎలక్షన్లలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమేనన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నంద్యాలను నందనవనముగా చేస్తానని హామీ ఇచ్చిన శిల్పా అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల ప్రజల్ని విస్మరించారన్నారు. రాష్ట్ర కార్యదర్శి తాతారెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ, జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిందని, 36వ వార్డును తాను దత్తతకు తీసుకొని అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు ఏబీఆర్ ప్రసాద్, జిల్లెల శ్రీరాములు, జనసేన నాయకులు పబ్బతి రవికుమార్, టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు కూడా చాలా ప్రాపర్టీస్ మేము కూడా కాన్వెంట్ స్కూల్కి ఇచ్చింది మేమే అమ్మినాం. కాన్వెంట్ స్కూల్కి ఆ రోజు కావాలంటే స్కూల్ పెట్టుకుంటామని వాళ్ళు వచ్చి అడిగితే 9 ఎకరాల స్థలం వారికి ఆ రోజు తక్కువ ధరకు వాళ్ళకి ఇచ్చాం. సరే, ఏదేమైనా సరే ఈరోజు ఈ కాలనీ చాలా పోస్ట్ కాలనీ, ఇది చాలా రిచ్ కాలనీ. దీనికి సదుపాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ సదుపాయాలు చేయడం లే. చేయవలసిన బాధ్యత ఎవరిది? శాసనసభ్యుడిది. అదేవిధంగా ఇక్కడ ఉండే మున్సిపల్ చైర్మన్ లేకపోతే మున్సిపల్ కౌన్సిలరా? మున్సిపల్ కౌన్సిలర్ దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకోవాల్సింది ఎవరు? చైర్మన్ దృష్టికి తీసుకోవాల్సింది ఎవరు? కౌన్సిలరు ఆధిపత్యం ఎక్కువనా, చైర్మన్ ఆధిపత్యం ఎక్కువనా? ఎవరు ఆధిపత్యంలో మున్సిపాలిటీ నడుస్తూ ఉంది? చైర్మన్ డమ్మీ చైర్మన్, ఆ మైనార్టీ పాపం చాలా పెద్దరాలు. అవకాశం రాజ్యాంగం మనం కల్పించిన తర్వాత ఎక్కడైనా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఉంటే అడగదు. రవి చెల్లెలుగా ఇక్కడ 11 రోజులు అవుతుంది ప్రచారం చేయబట్టి. ఇంటింటి గడపకి వెళ్తున్నప్పుడు నాకు ప్రతి ఒక్కరు సమస్యలు ఏం చెప్తున్నారంటే, మేడం ఇక్కడ చూడండి మురికి కాలువలు తీయలేదు, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ ఇంట్లో మీ వాళ్ళే సరే ఇక్కడ గవర్నమెంట్ ఉన్నా కానీ వర్క్ చేయట్లేదు అని చెప్పేసి నాకు ప్రతి వార్డుకి వెళ్ళినప్పుడు ఇంటింటికి ఒక్కొక్క కంప్లైంట్, ప్రతి వార్డులో ఒక 4-5 కంప్లైంట్స్. మీ మేనమామ ఆదిరెడ్డి విషయం అయితేమి, జగదీష్ రెడ్డి విషయం అయితేమి, మా అన్నగారి విషయం అయితేమి, మా నాగిని గారి విషయం అయితేమి, అందరిది ప్రతి ఒక్కటి కంప్లైంట్ గా ఇక్కడ నాకు చెప్తున్నారు. ఇది నేను మా బీజేపీ తరఫున మా పెద్దలకి, ఇక్కడ ఎంపీ తరఫున నేను క్యాంపెయిన్కి వచ్చాను. శబరమ్మని ఫరూక్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ ఏది ఉన్నా కానీ నేను నేషనల్ వర్క్ కూడా నేను పోయినసారి ఇక్కడ నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలుగా చేశాను నేషనల్ పార్టీ నుంచి. ప్రతి ఒక్కటి సమస్యలే. లాస్ట్ కి మీ ఇంట్లో 100 మనిషి జీతం కూడా మా పన్నుతో వచ్చిన డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. ఇంకా ఇంతకంటే దౌర్జన్యమైన పాలన ఇక్కడ ఎక్కడా లేదని ఇప్పుడు నేను ఇక్కడ చేయబట్టి 12 రోజులు అవుతుంది. ప్రతి వాటికి వెళ్తున్నాను. వాటికి వెళ్తుంటే ప్రతి ఒక్కటి సమస్యనే చెప్తున్నారు. దీన్ని అరికట్టాల్సిందిగా ఫరూక్ అన్నకి వస్తే, అలానే ఎంపీ క్యాండిడేట్ శబరమ్మ వస్తే ఖచ్చితంగా ఆమె నేషనల్ వరకు శబరమ్మ తీసుకుని వెళ్తారు. లోకల్లో ఎమ్మెల్యే గారు, ఫరూక్ అన్న గారు అన్ని చేసి పెడతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, జై తెలుగుదేశం. పక్కనుండే వాటిలోనే నువ్వు అభివృద్ధి చేయలే.
అట్లా నువ్వు ఈ నంద్యాల అసెంబ్లీని ఏ విధంగా డెవలప్ చేస్తావని అనుకుంటున్నారు? నీ పక్కన ఉండే వార్డులో, నీ ఇంటి పక్కన ఉండే ఇళ్ళ పక్కన సందులలో కూడా నువ్వు రస్తా వేయడంలే. ఏం డెవలప్ ఉంది? మున్సిపాలిటీ మీ హ్యాండ్ ఓవర్లో ఉంది, రస్తాలు వేయడంలే. ఈ సమీరాను దైనల్పురాను డెవలప్ చేయలేదు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తుంది వాద్యపురంలో. కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ డెవలప్మెంట్, ఎటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పేసి ఇక్కడ వార్డు ప్రజలే చెప్తున్నారు. ఈరోజు మేము వార్డు పరిపాలన చేస్తుంటే విశేష స్పందన ఉంది. ఈ వైకాపా పరిపాలన రాక్షస పరిపాలన అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు వచ్చినప్పుడు 2014లో నాన్న లేడు అని చెప్పినాడు. 2019కి వచ్చేటాలకు చిన్నాన్న లేడు అని చెప్పినాడు. 2024కి వచ్చేటాలకు వాళ్ళమ్మ భయపడిపోయింది, వీడు ఏం చేస్తాడో ఏమో అని చెప్పి అమెరికా పారిపోయింది. మళ్ళా సానుభూతి, గులకరాయి కొడితే స్టిక్కర్ వేసుకున్నాడు. వాళ్ళ చెల్లెలు చెప్పింది సునీతమ్మ, అలా సెప్టిక్ అయిపోయి తీసేసుకో మళ్ళెందుకు అని చెప్పి చెప్పింది. అలాగే అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు అంట, ఇక్కడ ఈ స్కూల్కి వస్తున్నాడు, ఇక్కడ సరస్వతి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వస్తున్నాడు నిక్కర్ వేసుకొని అవినాష్ రెడ్డి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతానంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దౌర్భాగ్యమైనటువంటి మాటలు చిన్నపిల్లోడు అంట. చిన్నపిల్లోడు ఏంది మాటలు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చిన్నపిల్లోడు ఏం తెలియలేదంట. ఎట్లా చంపింది ఏమి అనేది ఛార్జీ షీట్లో వివరంగా సిబిఐ వాళ్ళు రాశారు. హత్య గావించబడింది, కుట్రకోణం ఉంది, దీంట్లో లార్జర్ కాన్స్పిరసీ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో. మన భారతదేశంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంటే ఇంకొక ఇన్వెస్టిగేషన్ లేనే లేదు. అత్యంత ఉన్నతమైనటువంటి విశ్లేషణ ఇన్వెస్టిగేషన్ సంస్థ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనే. అటువంటి వాళ్ళే చెప్పినారు వీళ్ళందరి పాత్ర ఉందంటే. చిన్నపిల్లోడు నిక్కర్ వేసుకొని పులివెందులో తిరుగుతున్నాడు, స్కూల్లోకి పోతున్నాడు, ఇవన్నీ గోలిగుళ్ళు ఆడుతున్నాడు అని చెప్తున్నాడు. కౌంటర్ బాగానే ఇచ్చింది సునీతమ్మ, శర్మిలమ్మ కూడా కౌంటర్ బాగానే ఇస్తూ ఉంది. ఏంది ఇది? ఒక వ్యక్తిని హత్య చేసి గొడ్డెలతో దాడి చేసి కొట్టి చంపి ఈ విధంగా చేసిన వ్యక్తిని మళ్ళీ మనం ఎన్నుకుంటే మనకేం జరుగుతుందో చూడండి. కాబట్టి ఇప్పుడే ఫరూక్ సార్ చెప్పారు, దేనియల్పురాన్ని దత్తత తీసుకుంటా, ప్రభుత్వం వస్తానే అధికారంకి వస్తానే దత్తత తీసుకుంటామని చెప్తున్నారు. నా సమక్షంలో మరియు నాగార్జున 1వ వార్డు సమక్షంలో ఇక్కడ ఉండే 36 వార్డు లీడర్ల సమక్షంలో మేమిద్దరం దగ్గరుండి ఈ వార్డును డెవలప్ చేయడానికి మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తుకు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేషన్ ఆమోదం పొందింది. ఈయన నామినేషన్ పై స్వతంత్ర అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి అభ్యంతరం తెలపడంతో పరిశీలన ఆర్ఓ నామినేషన్ ఆమోదించారు. నంద్యాల జిల్లాలో నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియలో భాగంగా నంద్యాల అసెంబ్లీ నామినేషన్ పరిశీలనలో అభ్యంతరాలు వెలువడ్డాయి. శిల్పా రవి పొందుపరిచిన పత్రాలపై స్వతంత్ర అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి అభ్యంతరాలు లేవనెత్తారు. అయితే శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి నామినేషన్ పత్రాలను అధికారులు పూర్తిస్థాయి పరిశీలన జరిపిన పిదప రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి యొక్క నామినేషన్ ను అధికారికంగా ఆమోదిస్తున్నామని ప్రకటించారు. షేర్స్ కరెక్ట్గా తెలపలేదన్నాము. మనం కరెక్ట్గానే 31/3/2023 ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఏదైతే తెలిపినామో అవన్నీ కరెక్ట్గా తెలిపాము. కాబట్టి నామినేషన్ వ్యాలిడ్ నామినేషను. వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్స్ చెల్లవు అని చెప్పాము. తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మనం చెప్పిన తర్వాత విని రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇప్పుడు నేను నామినేషన్ ఆమోదిస్తాను, దీని మీద ఆర్డర్ కూడా ఇస్తానని ఓరల్గా ఆమోదిస్తామని చెప్పినారు. అయిపోయినారు, కాబట్టి నామినేషన్ అయిపోయింది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నామినేషన్ వ్యాలిడ్ నామినేషను, యాక్సెప్టెడ్ అని ఇచ్చినారు. నంద్యాల పార్లమెంట్లో అభ్యర్థుల ఖర్చులపై వ్యవహార పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారులు మణికందన్, టీకారాం మీనాలు నంద్యాల జిల్లా ఎన్నికల మీడియా సెంటర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జిల్లాలో అధికారులు సీజ్ చేసిన నగదు వివరాలతో పాటుగా అభ్యర్థుల ఖర్చులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోడల్ కోడ్ కాంటాక్ట్ ఉల్లంఘనలు తీసుకున్న చర్యలు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ ద్వారా కమిటీ గుర్తించిన ఉల్లంఘనలు తీసుకున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రచురితమైన పత్రికలు, వాటి ద్వారా వస్తున్న వార్తలు, జిల్లాలో ప్రసారం అవుతున్న లోకల్ శాటిలైట్ ఛానల్స్ వివరాలు, వాటిపై ఏర్పాటు చేసిన నిఘా తదితర అంశాలను జిల్లా పౌర సంబంధాల
అధికార మల్లికార్జునయ్యను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అన్ని టీంలు సమర్థవంతంగా పనిచేసి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై తగు చర్యలు తీసుకోవాలని వారు అధికారులను ఆదేశించారు. What is the kilometer average view? Average kilometer. Okay, rural only has 2 mandals. Yeah. That too is Nandaram constituency having only only 3 teams. 2 mandals. One mandals. Town. This one more. Town rural villages. Town villages total. वहाँ क्या बहुत सारे बैंक है बैंक है सर सारे बैंक बिजनेस किया है सर सारे ये तो पैसे कैरी करने वाला ले जाने को हाँ बैंक से लेके आएगा तो स्लिप होगा उसको तो नहीं पड़ेगा సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామంలో ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించామన్నారు. మరోసారి అవకాశం ఇస్తే ఆలగడ్డను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. రాబోయే ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి పోచాను తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రచార కార్యక్రమంలో మండల పరిధిలోని నాయకులు, గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాగలమరి మండలం చింతల చెరువు గ్రామంలో ప్రజాగళం కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఆలగడ్డ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా అఖిలప్రియ నిర్వహించారు. చాగలమరి మండలం చింతల చెరువు గ్రామంలో ప్రజాగళం కార్యక్రమం భూమా అఖిలప్రియ నిర్వహించి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన నూతన పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి సూపర్ 6 పథకాలను అందిస్తుందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటుతో పాటుగా ఆళ్లగడ్డలో పరిశ్రమలు తెచ్చి 5,000 ఉద్యోగాలను అందిస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డ పట్టణంలోనే పలు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ ఎన్నికల పరిశీలకులు. జోరుగా కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డి సతీమణి నాగిని రవి సింహారెడ్డి ఎన్నికల ప్రచారం. రాబోయే ఎన్నికలో శిల్పారవిని చిత్తుగా ఓడించాలన్న శిల్పారవి సోదరి శిల్పా జ్యోతిరెడ్డి. నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేషన్ ఆమోదం. నంద్యాల పార్లమెంట్లో అభ్యర్థుల ఖర్చులపై ఎంసీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఐఆర్ఎస్ అధికారులు మణికందన్ టీకారాం. సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామంలో రోడ్ షోలో పాల్గొని ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గంగుల బిచేంద్రారెడ్డి. చాగలమర్రి మండలం చింతల చెరువు గ్రామంలో ప్రజాగళం కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ మంత్రి ఆలగడ్డ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా అఖిలప్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ వర్స్.